తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు సమర్థవంతంగా ప్రశాంతంగా జరిగేలా చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కార్తికేయ మిశ్రాతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు 2019కి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు, అత్యధిక స్థానాలు కలిగిన ఈ జిల్లాలో ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు అట్లాగే ఎన్నికల నిర్వహణ అధికారి కార్తికేయ మిశ్రా మనతో ఉన్నారు. ఆయన అడిగి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఎన్నికల నిర్వహణ ఎట్లా సాగబోతుంది తూర్పుగోదావరి జిల్లా? ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉందండి. ఒక 19 కాన్స్టిట్యుయెన్సీస్లో 10 కాన్స్టిట్యుయెన్సీస్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ పూర్తి స్థాయిలో జరిగిపోయింది. పోలింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ వాళ్ళ దారిలో ఉన్నారు. పోలింగ్ స్టేషన్స్ చేరటం కూడా స్టార్ట్ అయింది. కాకినాడ సిటీలో అందరూ చేరిపోయారు, రాజమండ్రి సిటీలో అందరూ చేరిపోయారు. మిగిలినటువంటి 9 కాన్స్టిట్యుయెన్సీస్ కూడా డిస్పాచ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల ఖచ్చితంగా పూర్తి చేసేస్తాము. సార్, ప్రధానంగా ఓటర్ల స్లిప్పులకు సంబంధించి ఇంకా కొంతమంది నమోదు చేసుకున్నారు. చాలా ప్రచారం చేసింది ఎన్నికల సంఘం. అట్లాగా అదే స్థాయిలో ఓటర్లు నమోదు చేసుకున్నారు. చాలామంది స్లిప్పులు అందరిని కొన్ని ప్రాంతాల్లో ఉంది. వాటిలో ఎట్లా ఓటు వినియోగించుకోవచ్చు? చూడండి, ఓటర్ స్లిప్ ఓటు వినియోగించడంలో సంబంధం లేదు. ఎందుకంటే ఓటర్ స్లిప్ ఇస్ నాట్ అన్ ఐడెంటిఫికేషన్ మార్క్ అట్ ఆల్. ఓటర్ స్లిప్ చూపించి ఓట్ వేయడానికి వీలుండదు. మీరు మీ ఐడెంటిఫికేషన్ కార్డు, ఈపిక్ కార్డు కానీ ఆధార్ కానీ ఒక పెద్ద లిస్ట్ ఉంది, ఆ కార్డు పాస్పోర్ట్స్ అట్లాంటివి తీసుకొని రావాలి. ఓటర్ స్లిప్ చూపించి ఓట్ వేయడానికి అది రూల్ పొజిషన్లో లేదు. ఒకటి. తర్వాత ఎవరికైనా మా లొకేషన్ ఏది, మా పోలింగ్ స్టేషన్ ఏది, ఎక్కడికి వచ్చేసి నేను ఓట్ వేయాలా ఆ డౌట్ ఉంటే 1950 ఫోన్ చేసి తక్షణమే మా వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్తారు మీ పోలింగ్ లొకేషన్ ఏది. మీ తరఫున నేను అందరం కోరుతున్నాను, అందరూ 1950 వాడుకొని తెలుసుకుని వాళ్ళ ఎక్కడ వాళ్ళ ఓటింగ్ లొకేషన్ ఎక్కడ ఉంది. అది కాకుండా నో మై ఓట్ యాప్ కూడా ఈసీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ యాప్లో ఇమ్మీడియట్గా తెలిసిపోతూ ఉంది ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంది, మరియు వాళ్ళ ఈపిక్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ లొకేషన్ నుంచి ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది, ఇది కూడా తెలుసుకోవచ్చు. సో 1950 వెంటనే ఫోన్ చేసేసి తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇది టోల్ ఫ్రీ నంబరు, ఏమి ఛార్జెస్ లేవు. మన్యం ప్రాంతం ఉంది, అట్లాగే దండకారణ్యం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. ఆ ప్రాంతాల్లో మనకు ఓటింగ్ ఎట్లా వినియోగించుకోవాలి? అక్కడ గిరిజన ఓటర్ల కోసం కొన్ని ఏరియాస్లో ఓటింగ్ లొకేషన్ దూరంగా ఉన్నటువంటి ఏరియాస్లో ప్రత్యేకంగా ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కూడా పెడుతున్నాము. టామ్ బీట్ చేసి గ్రామీణ ప్రాంతంలో, మధ్యం ప్రాంతంలో టైమింగ్ ఆఫ్ ద ఓట్ అది చెప్పడం జరిగింది. పొద్దు వాళ్ళు రావటం రెడీగా ఉంటే వాళ్ళ కోసం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈసీఐ తరఫున కొన్ని చోట్ల పెట్టడం జరిగింది. అదే కాకుండా మిగిలినటువంటి ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్ దగ్గర ఫెసిలిటేషన్ డెస్క్, టాయిలెట్, వాటర్ ఎక్సెట్రా అవి కూడా ఏర్పాట్లు చేశాము. కానీ ముఖ్యంగా స్వీప్ యాక్టివిటీ తీసుకొని చాలా హై రేట్లో 4 మండలాలు, తెలంగాణ నుంచి 4 మండలాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 7 మండలాల్లో చాలా హై రేట్లో స్వీప్ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. ఎంత నియంత్రించినా కూడా ఇంకా ప్రలోభాలు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మీరు ఎట్లాంటి పిలిపిస్తారు ప్రధానంగా నగర ఓటర్లకి? అర్బన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైనా కొంచెం రూరల్ కన్నా తక్కువ ఉండేది. కానీ అర్బన్ ఏరియాలో ప్రధానంగా రాజమండ్రి, కాకినాడ సిటీస్లో మీట్ యువర్ డిఓ ప్రోగ్రామ్, మీట్ యువర్ ఆర్ఓ ప్రోగ్రామ్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా గత ఒక నెలలో చేయటం జరిగింది. అందువల్ల ఓటర్స్ తరఫున కొద్దిగా స్ఫూర్తి ఉంటుంది అనుకుంటున్నాము. అది కాకుండా ఫస్ట్ టైం ఓటర్స్ చాలామంది ఇవే అర్బన్ ఏరియాస్లోనే వాళ్ళ పేర్లు నమోదించారు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్, ఎంబీబీఎస్ కాలేజీలో ఉన్నటువంటి 18+ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారనేసి అనుకుంటున్నాము. ఈ రాత్రి కూడా చాలా కీలకం. ప్రలోభాలను నియంత్రించేందుకు ఇవాళ మీరు ప్రత్యేకంగా ఎట్లాంటి నిఘా లేదన్న కొంత బయట స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా కట్టుదిట్టం చేస్తారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పెంచడం జరుగుతూ ఉంది. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ చాలా హై రేట్లో ఇవాళ పనిచేస్తాయి. అబ్జర్వర్స్ కూడా కంటిన్యూస్గా చూస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, మా దగ్గర కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. వచ్చినటువంటి కంప్లైంట్ మీద తక్షణ యాక్షన్ తీసుకోవడానికి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, మిగతా సర్వేలెన్స్ టీమ్స్ వాళ్ళ నంబర్ పెంచుతాము. ఇవాళ నుంచి రేపు పొద్దున్న వరకు చాలా జాగ్రత్తలు పడతాము.
థ్యాంక్ యూ. ఇది తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు ఎన్నికల ప్రధాన అధికారి కార్తికేయ మిశ్రా చెబుతున్న విషయాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.